ఈ సృష్టి ఓ అద్భుతం. ప్రపంచంలో మనకు తెలియని రహస్యాలు మన చుట్టూనే ఎన్నో ఉన్నాయన్నది అక్షర సత్యం. వాటిలో ముఖ్యంగా వినిపించేది, కనిపించేది అడపదడప ఏలియన్స్ మాత్రమే. ఎక్కడో అక్కడ గ్రహాంతరవాసుల తాకిడి వినబడుతూనే ఉంది, కానీ సరైన నిర్ధారణ అయితే ఇప్పటి వరకు కాలేదు. అటువంటి ఘటన ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. వివరాల్లోకి వెళ్తే 1899లో ఓ శాస్త్రవేత్త, ఆయన పేరు నికోలా టెస్లా, తన రేడియో పరికరాలతో పనిచేస్తున్నప్పుడు ఓ వింత సంకేతాన్ని పట్టుకున్నారు. ఈ సంకేతాలు భూమి బయట నుండి వస్తున్నట్లు ఆయన గ్రహించారు. ఆ సంకేతాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపారు, అది గ్రహాంతరవాసుల సందేశమా? ఈ ప్రశ్నలు టెస్లాను బాగా కలవరపరిచాయి. అయితే అప్పట్లో ఎవరూ ఈ సంకేతాలను పెద్దగా సీరియస్ అయితే తీసుకోలేదు. ఇది కేవలం ఓ పెద్ద ఊహాగానంగా మిగిలిపోయింది. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత, అంటే 1950లలో అంతరిక్ష యుగం ప్రారంభమైంది. అమెరికా, సోవియట్ యూనియన్లు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపడం మొదలుపెట్టాయి. 1954లో అమెరికా నేవీ ఒక వింత వస్తువును, అదే ఇంతకుముందు టెస్లా గుర్తించాడు కదా, అదే వింత వస్తువును గుర్తించింది. ఇది భూమి చుట్టూ తిరుగుతుంది. అయితే ఇది ఎవరి శాటిలైటు కాదు, అంటే ఏ దేశానికి సంబంధించిన శాటిలైటు కాదు. అమెరికా, సోవియట్ యూనియన్లు దీన్ని తమ శాటిలైట్ అని చెప్పను కూడా లేదు. మరి ఇదేమిటి? అప్పట్లో ఈ వస్తువు బ్లాక్ నైట్ శాటిలైట్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఇది ఒక నీడలా, గుర్తించలేని వస్తువులా కనిపించింది. కానీ దాని తర్వాత కూడా ఈ విషయాన్ని మళ్ళీ ఎవరూ పట్టించుకోలేదు. 1960లలో మళ్ళీ ఇది వెలుగులోకి వచ్చింది. ఒక అమెరికన్ శాస్త్రవేత్త ఈ వస్తువు ఫోటోలను తీసి దాని ఆకారం విచిత్రంగా గ్రహాంతర నౌకలా ఉందని చెప్పాడు. ఈ వస్తువు భూమి చుట్టూ అసాధారణమైన కక్షలో తిరుగుతోందని, అంటే సాధారణ శాటిలైట్ల కంటే భిన్నంగా దీని వేగం, కదలికలు, అలాగే దీని ఉనికి అన్నీ కొంచెం సపరేట్గా, మిస్టరీగా మిగిలాయని అంటున్నారు. కొందరు దీన్ని గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌకగా అయితే ఊహించారు, కానీ మరికొందరు దీన్ని సోవియట్ యూనియన్ రహస్య శాటిలైట్గా భావించారు. కానీ ఎవరూ దీని గురించి ఖచ్చితంగా అయితే చెప్పలేదు. అయితే ఈ బ్లాక్ నైట్ శాటిలైట్ గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. కొందరు శాస్త్రవేత్తలు ఇది సహజమైన శిథిలాలు కావచ్చని, అంతరిక్షంలో చిక్కుకున్న ఒక రాయి కావచ్చని చెప్తున్నారు. కానీ ఈ వస్తువుకు సంబంధించిన చిత్రాలు, అలాగే దాని కక్ష కదలిక ఈ విషయాన్ని సవాల్ చేశాయి. చివరిగా 1998లో ఒక అంతరిక్ష షటిల్ మిషన్ సమయంలో ఈ వస్తువుకు సంబంధించి మరికొన్ని చిత్రాలు తీయబడ్డాయి. ఈ చిత్రాలు దాని ఆకారం గురించి మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ఇది ఒక సాధారణ శిథిలం కంటే ఎక్కువగా ఉందని కొందరు నమ్మారు. ఈ రహస్యం గురించి ఆలోచిస్తే మన మనస్సులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఇది నిజంగా గ్రహాంతరవాసుల నౌక కావచ్చా, లేక ఇది మనం ఇంకా అర్థం చేసుకోలేని ఒక సహజమైన విషయమా, లేదా ఇది ఏదైనా రహస్య సైనిక ప్రాజెక్టుకి సంబంధించిందా? ఇలా ఎన్నో ప్రశ్నలు సమాధానాలు లేక మిగిలిపోయాయి. నాసా ఈ వస్తువును అంతరిక్ష శిథిలాలుగా పిలిచింది, కానీ చాలామంది ఈ వివరణతో సంతృప్తి అయితే చెందలేదు. ఈ రహస్యం ఇప్పటికీ అలాగే ఉంది. ఒక గుర్తు తెలియని నీడ మన భూమి చుట్టూ నిశ్శబ్దంగా తిరుగుతోంది. ఇంతకీ మనం ఒంటరిగా ఉన్నట్టా, లేనట్టా, లేక ఎవరైనా మనల్ని గమనిస్తున్నారా? ఈ ప్రశ్నలకైతే సమాధానం ఇంకా రావాల్సే ఉంది.